హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బ్లాక్ కలర్ టాప్ అండ్ వేరియంట్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది ప్రోస్ అండ్ కాన్స్, ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 టాప్ మోడల్ బ్లాక్ కలర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్స్ లిక్విడ్ కూల్డ్ 452cc BS6 DVH ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 40.02 PS at 8000 RPMలో ఇచ్చారు. టార్క్ వచ్చేప్పటికి 40 Nm at 5500 RPMలో లభిస్తుంది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. గోప్రో వ్యూలో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసింది కాబట్టి ఎవ్రీ 500 km ఖచ్చితంగా మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అలాగే ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా 270mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ABS కూడా ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 41mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 6 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు 6 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 90/90 21 ఇంచ్ స్పోక్ వీల్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ 140/80 R17 స్పోక్ వీల్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది కూడా బ్లాక్ ప్యాటర్న్ టైరే ఇచ్చారు, కానీ ఇవి ట్యూబ్లెస్ అయితే ఏమి కాదు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 230mm అనేది ఇచ్చారు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 825mm లభిస్తూ ఉంది. మినిమం 5.7 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. 5.8 ఉంటే పర్ఫెక్ట్గా అయితే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 17 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. ఈ వెహికల్ టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 196 kgs అనేది ఉంది. చాలా వెయిట్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సిగ్నల్ లైట్స్ అనేది LEDతో లభిస్తూ ఉన్నాయి. అలాగే టేల్ లైట్ కూడా ఇంక్లూడ్ చేశారు సిగ్నల్ లైట్స్లోనే, ఇక్కడ మీరు చూడొచ్చు. డిజైన్ అయితే చాలా కొత్తగా ఉందని చెప్పాలి. ఫీచర్స్ విషయానికి వస్తే 4 ఇంచ్ రౌండ్ డిజిటల్ TFT కన్సోల్ అయితే ఇచ్చారు. ఎనలాగ్ లుక్స్తో టాకోమీటర్ అయితే ఇచ్చారు. స్పీడోమీటర్ డిజిటల్తో ఉంది. గేర్ ఇండికేటర్ ఉంది. క్లాక్ ఉంది. ఓడోమీటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. ఫ్యూల్ రేంజ్, ఫ్యూల్ కన్జంప్షన్, బ్యాటరీ వోల్టేజ్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మీరు ఈ కన్సోల్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ABS కూడా మీరు ఆఫ్ చేసుకొని రైడ్ చేయొచ్చు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే బెటర్ గ్రిప్ కోసం రైడర్ ఫుట్ రెస్ట్ పైన ఉన్న రబ్బర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సారీ గార్డ్ కూడా ఉంది. ఇది లేడీస్కి బాగా హెల్ప్ అయింది అనమాట సైడ్ కూర్చున్నప్పుడు. సెంటర్ స్టాండ్ కూడా ఉంది. ఇది మిస్ అవ్వకుండా ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే చిన్న రేడియేటర్ అయితే మనకి ఈ వెహికల్ అయితే ఇచ్చారనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫైనల్గా 2024 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు రెడ్ కలర్లో. తర్వాత ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇన్బిల్ట్గానే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. దాని కింద మెనూ స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హోమ్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇన్బిల్ట్గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో హార్న్ అయితే ఇచ్చారు. దాని పక్కన జాయ్స్టిక్ అయితే ఇచ్చారనమాట ఈ కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. అలాగే హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 5 కలర్స్లో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి స్లేట్ బ్లూ, సెకండ్ కలర్ వచ్చేప్పటికి స్లేట్ సాల్ట్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్రౌన్, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి వైట్, ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్. నాకైతే వైట్ కలర్ చూడంగానే బాగా నచ్చింది అనమాట మ్యాట్ ఫినిషింగ్లో. అలాగే బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిషింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 25 km అయితే ఎక్స్పెక్ట్ చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 అయితే మీరు పర్చేస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3,62,000 రూపీస్ అయితే ఉంది. ఇది భీమవరం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మీరు కొనుక్కునే టయానికి ఆన్-రోడ్ ప్రైస్ అయితే మారచ్చు కాబట్టి కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇచ్చేస్తా, వాళ్ళకి కాల్ చేసి ప్రైస్ ఎంతో తెలుసుకోగలరు. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 1 lakh నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బ్లాక్ విత్ గోల్డ్ కలర్ టాప్ అండ్ వేరియంట్ మీద అయితే ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం అనమాట. ఈ వెహికల్ని నేను ఇప్పుడు రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట. 196 kg వెయిట్ అయితే ఉంది. ఖచ్చితంగా వెయిట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. మీరు వెయిట్ అయితే ఫీల్ అవుతారు. అలాగే 825mm సీట్ హైట్తో లభిస్తూ ఉంది. ఖచ్చితంగా కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. బ్లాక్ కలర్లో వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 4 వాల్స్ లిక్విడ్ కూల్డ్ DVH ఇంజిన్తో అయితే లభిస్తూ ఉందన్నమాట. ఈ వెహికల్ అయితే 40 PS పవర్ 40 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. ఒకసారి రైడ్ చేద్దాము. నేను ఇప్పుడు బై రోడ్ అయితే వెళ్తా. అక్కడ ఆఫ్ రోడ్ అయితే ఉంది, అది కూడా మనం టెస్ట్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారా? సో ఈజీగా 8000 RPM అయితే క్రాస్ అవుతుంది. ఫస్ట్ గేర్ వేసా, స్లోగా పోనిస్తున్నాను. ఇప్పుడు యాక్సిలరేటర్ ఇచ్చాం అనుకో, ఆ పుల్ చూసారు అసలు, అమ్మో 4th గేర్లోనే 100 క్రాస్ అయిపోయి ఉండేది ఈజీగా. ఎందుకంటే నాకు షోరూమ్ వాళ్ళు స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు ఎంత స్పీడ్లో వెళ్తున్నానో చూపించలేకపోతున్నాను. బట్ 4th గేర్లోనే మీరు 100 ఈజీగా క్రాస్ అవుతారనమాట. ఫ్రెండ్స్, ట్రాన్స్మిషన్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. కొద్దిసేపు వెహికల్ గురించి మాట్లాడుకుందాము. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. గేర్లు వేసేటప్పుడు కానీ ఇలా తీసేటప్పుడు కానీ మీకు బట్టి స్మూత్ అయితే ఉంది. అసలు డౌన్ చేస్తున్నట్టు కూడా మీకు తెలియదు అనమాట. ఏంటి ఇప్పుడు మనం గేర్ డౌన్ చేసామా అన్నట్టుగా ఫీల్ అవుతారు మీరు. అంత స్మూత్గా అయితే ట్రాన్స్మిషన్ ఉందన్నమాట. క్లచ్ కూడా ఒక ఫింగర్తో అయితే నేను ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ మీరు చూడొచ్చు. బాగుంది, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. అవి ఇస్తే ఇంకా బాగుండేది, అదొకటి మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కొద్దిగా పెద్ద సీటే ఇచ్చారు రైడర్కి. ఇందాక నేను ఆల్రెడీ ఆఫ్ రోడ్లో రైడ్ చేశాను అనమాట. ఆఫ్ రోడ్ నుంచే నేను బై రోడ్కి అయితే వచ్చాను. షూట్ లొకేషన్ మొత్తం ఆఫ్ రోడింగే అనమాట అక్కడ. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్దాము. బాగుంది బండి అయితే మాత్రం. ఎక్స్పల్స్ 200 4V ఎవరైతే కొనుక్కొని యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పవర్ అండ్ టార్క్ అయితే సరిపోలేదు, కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని అనుకుంటున్నారో వాళ్ళైతే 1 లక్ష రూపాయలు యాడ్ చేసుకోండి బ్రో. పోతే పోయి 1 లక్ష రూపాయలు అసలు మీరు ఈ వెహికల్ కొనుక్కోండి. అసలు ఎలాంటి దూరమైనా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్లేసెస్కైనా ఎంత దూరమైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సస్పెన్షన్ చూడండి, అసలు అప్ సైడ్ డౌన్ 41mm సస్పెన్షన్ ఇచ్చారు కదా. అసలు ఇక్కడ అంతా గతుకులు అయితే ఉన్నాయి. అసలు గతుకుల్లో వెళ్ళిన ఫీల్ కూడా మీకు రావద్దనమాట, అంత బాగుంది సస్పెన్షన్ అయితే. నేను ఇప్పుడు సింగిల్గానే రైడ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ అయితే ఎవరు లేరనమాట. సో చూసారా, ఇప్పుడు మనం ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి కొద్దిగా మట్టి రోడ్ అయితే ఉంది, ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. అసలు మట్టి రోడ్లో వెళ్తున్న ఫీలింగే లేదు బ్రో. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు కదా, మీకు స్లిప్ అయిపోయిద్దేమో అనే టెన్షన్ ఏమీ ఉండదు. రోడ్డు గ్రిప్ బాగుంది, టైర్స్ గ్రిప్ అయితే. మీరు బ్రేక్స్ వేస్తుంటే మాత్రం స్కిడ్ అవుతుంది లైట్గా, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి కదా, స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. ఎలా పడితే అలా నడుపుకుంటూ వెళ్ళి మీరు బ్రేక్ వేసి కింద పడకూడదు, జాగ్రత్తగా రైడ్ చేయండి ఇట్లాంటి రోడ్స్ మీదకి. ఈ వెహికల్ వేసుకొని వస్తే మాత్రం పైన రాళ్ళు ఉన్నాయి కాబట్టి స్లిప్ అవుతుంది అన్నమాట. ఇటు రైట్ సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడ కొద్దిగా మట్టి రోడ్ అయితే ఉంది. యాక్సిలరేటర్ చూడండి, ఫస్ట్ గేర్లో వచ్చాం. అమ్మో, యాక్సిలేటర్ ఇస్తే బ్యాక్ సైడ్ వీల్ అయితే అలా స్పిన్ అయిపోతుంది అక్కడక్కడే. అయినా తగ్గేదే లేదు. సో బ్రేక్స్ ఎక్సలెంట్ బ్రో. వెనకాల బ్రేక్ అయితే మాత్రం ఇంకా బాగా పడుతుంది. 270mm డిస్క్ బ్రేక్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సేఫ్టీ పరంగా ఇది ప్లస్ పాయింటే. అసలు చూడండి, అసలు నేను నుంచొని పోనిస్తాను. అసలు ఎక్కువ స్పీడ్ అయితే నుంచొని వెళ్ళలేమన్నమాట. ఇక్కడ కొద్దిగా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. అసలు మీరు ఇట్లాంటి ఆఫ్ రోడ్కి నాకు తెలిసి 4 గేర్స్ వేయలేరు అనుకుంటా. సెకండ్, థర్డ్, మ్యాక్సిమం 4th గేర్లోనే వెళ్తారు. అసలు 6th గేర్ అయితే యూజ్ చేయరు ఆఫ్ రోడింగ్లో అయితే. అసలు చూడండి ఎలా ఉందో. సస్పెన్షన్ మాత్రం ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. బ్రేక్స్ టూ గుడ్ అనమాట. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది, మీకు అంత హార్డ్ ఏమీ లేదు. క్లచ్ కూడా లైట్గా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం మీకు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట.
230 అయితే ఇచ్చారు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఇప్పటిదాకా నేను ఇది మొత్తం రైడ్ చేశాను, నాకు ఎక్కడ ఇంజిన్ దగ్గర తగలేదన్నమాట. వెయిటే కొద్దిగా ఎక్కువ ఉంది, 196 kgs. బట్ ఇది ఆఫ్ రోడ్ వెహికల్. సో ఇక్కడ మీరు చూసారు కదా సేఫ్టీ రాడ్స్ ఎన్ని ఇచ్చారో. అలాగే మనకి విండ్ స్క్రీన్ అయితే ఉంది, డిజిటల్ మీటర్ ఇచ్చారు, రౌండ్గా ఉంది. ఇది అంత యూస్ఫుల్ అనిపించట్లేదు నాకు. డే టైం విజిబిలిటీ బాగానే ఉంది కానీ బాగా చిన్నగా ఇచ్చారనమాట. ఎల్ఈడి హెడ్ లైట్, బట్ నైట్ టైం విజిబిలిటీ అయితే అంతగా లేదు అని అంటున్నారు. వేరే వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అయితే అంతగా కనిపించట్లేదు అంటున్నారు. లైట్గా అయితే కొద్దిగా హీట్ వస్తుంది బ్రో. ఇక్కడ మీరు చూడొచ్చు, లైట్గా నాకు కొద్దిగా హీట్ అనిపిస్తూ ఉంది. డివైస్ ఇంజిన్ కాబట్టి మీకు కొద్దిగా హీట్ అయితే అవుతుంది. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, అప్డేటెడ్ ఫీచర్ అనమాట ఇది. సో బ్యాక్ సైడ్కే వెళ్ళిపోదాం మళ్ళీ. టర్నింగ్ రేడియస్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇట్లా మీరు టర్నింగ్ చేయాలనుకోండి హైట్ ఎక్కువ ఉండాలి, అంటే కాళ్ళు కింద అందుతున్నాయి అనుకోండి, అప్పుడు ఈజీగా అటు ఇటు తిప్పగలరు కదా. వెయిట్ ఎక్కువ ఉంది, ఒకవేళ మీరు పొట్టి వాళ్ళు అనుకోండి, ఆ వెయిట్ మూలకే కింద పడిపోతారు. యాక్సిన్ వీల్ అయితే మాత్రం మామూలుగా స్పిన్ అవట్లా. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అసలు మీరు ఇట్లాంటి వెహికల్ కొనుక్కుంటే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ అయితే స్టాప్ చేస్తున్నాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇదన్నమాట. బ్రేక్స్ బాగున్నాయి, ఇంజన్ బాగుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, సస్పెన్షన్ ఎక్సలెంట్ అనమాట, కంఫర్ట్ బాగుంది. ఆఫ్ రోడింగ్కి ఎవరైనా ఒక మంచి వెహికల్ 4 lakhs లోపు కొనుక్కోవాలి అని అనుకుంటే నాకు తెలిసి ప్రస్తుతానికి నేను రైడ్ చేసిన వాటిల్లో హిమాలయన్ 452 బెస్ట్ అనమాట. అడ్వెంచర్ 390 నేను ఇంకా రైడ్ చేయలేదు. ఒకవేళ రైడ్ చేస్తే దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే దిస్ ఇస్ బెస్ట్ వెహికల్ ఫర్ ఆఫ్ రోడింగ్. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో చెప్పాను కదా. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా ప్రోస్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి అనమాట. మొత్తం మర్చిపోకుండా నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే లిక్విడ్ కూల్డ్ డివైస్ ఇంజిన్ అయితే ఇచ్చారు. డివైస్ ఇంజిన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మీరు ఆల్రెడీ ఇందాక రైడ్ వీడియోలో చూసారు కదా. తర్వాత గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి, ఈ క్లచ్ కూడా బాగుందన్నమాట, కంఫర్టబుల్గా అయితే ఉంది. అలాగే లైట్ ఉందన్నమాట, హార్డ్ కూడా ఏం లేదు. క్లచ్ బ్రేక్ లీవర్స్ అయితే మాత్రం చాలా బాగా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. అలాగే దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ సస్పెన్షన్ చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి అనమాట. సస్పెన్షన్ కూడా మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, సస్పెన్షన్ బాగుంది. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లభిస్తూ ఉంది కాబట్టి బ్రేక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది బ్రో. బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా వైడ్ టైరు, ఇది రేడియల్ టైర్ అనమాట. మీకు బ్లాక్ పైడెన్ టైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా సస్పెన్షన్, టైర్స్, బ్రేక్స్, ఇంజన్ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఆఫ్ రోడ్ వెహికల్స్కి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండాలి. ఇందులో 230 mm అయితే ఇచ్చారు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు ఎలాంటి రోడ్స్ మీదకైనా సరే ఈ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే ఎల్ఈడి లైట్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్ ఉంది కదా, మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. అందులోనే మనకి టేల్ లైట్ అయితే ఇచ్చారనమాట. కొత్తగా అయితే డిజైన్ చేశారనమాట. నాకు అది కూడా కొద్దిగా బాగా నచ్చిందనమాట. సో ఈ వెహికల్కి ఇది ప్లస్ పాయింటే. గూగుల్ మ్యాప్స్ అయితే ఇచ్చారు. సో ఈ వెహికల్ని వేసుకొని లాంగ్ వెళ్దాం అనుకునే వాళ్ళకి దారిలో తెలియడానికి కన్సోల్లోనే గూగుల్ మ్యాప్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో హ్యాపీగా మీరు అందులోనే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇప్పుడు అన్నీ కూడా టైప్ సితో వస్తున్నాయి కదా. సో డైరెక్ట్గా టైప్ సి అయితే ఇచ్చేసారనమాట. సో ఇది ప్లస్ పాయింటే. అలాగే ఈ వెహికల్లో సెంటర్ స్టాండ్ అయితే ఇచ్చారు. జనరల్గా ఏ ఆఫ్ రోడ్ వెహికల్లో చూసుకున్నా సరే సెంటర్ స్టాండ్ అయితే ఆఫర్ చేయాలన్నమాట. బట్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది ప్లస్ పాయింటే. అలాగే రైడర్ ఫుట్ రెస్ట్ పైన రబ్బర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు, స్లిప్ అవ్వకుండా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అన్ని ఆఫ్ రోడ్ వెహికల్స్లో కూడా ఇది కామన్గానే ఇస్తారు, బట్ ఇది మనకి ఇందులో మిస్ అవ్వకుండా ఇచ్చారనమాట. ఇది నాకు బాగా నచ్చింది. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హజార్డ్ లైట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది బ్రో. కొద్దిగా పెద్ద సీట్లు అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. 2 పర్సన్స్ అయితే ఈ వెహికల్ మీద కూర్చొని వెళ్ళిపోవచ్చు. కొంచెం వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గానే డిజైన్ చేశారనమాట. పిలియన్ రైడర్తో కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగే 5 కలర్స్ అయితే ఇచ్చారు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. నాకైతే వైట్ కలరు, బ్లాక్ కలరు బాగా నచ్చినాయి అనమాట. వైట్ కలర్ అయితే మాత్రం మీకు మ్యాట్ ఫినిషింగ్ అయితే లభిస్తూ ఉండిద్ది. విండ్ స్క్రీన్ కూడా మీకు ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కొద్దిగా పెద్ద విండ్ స్క్రీన్ అయితే ఇచ్చారనమాట. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు ఈ విండ్ స్క్రీన్ కొద్దిగా హెల్ప్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు సేఫ్టీ రాడ్లు అయితే ఇచ్చారనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు సేఫ్టీ రాడ్స్ అయితే ఇచ్చారు. వెహికల్ కింద పడినా సరే ఏమీ కాకుండా ఇది హెల్ప్ అయ్యింది అనమాట. వీటి వల్ల మనకి కొద్దిగా వెయిట్ అయితే పెరిగిందనమాట. ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ కూడా కొద్దిగా హైట్గా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ప్లస్ పాయింటే. అలాగే ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ మీద మట్టి పడకుండా కూడా గార్డ్స్ అయితే ఇచ్చారు. సో కవర్ చేశారనమాట సస్పెన్షన్ని, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ని కవర్ చేశారు మట్టి పడకుండా. మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు ఇది కొద్దిగా హెల్ప్ అయ్యింది అనమాట. దాని మీద హిమాలయన్ బ్రాండింగ్
టైమింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే చూస్తానికి కొద్దిగా పెద్ద వెహికల్ లాగా అయితే ఉండిద్ది. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. స్విచెస్ క్వాలిటీ కానీ, సీట్ కంఫర్ట్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్స్ కానీ, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కానీ మొత్తం ఈ వెహికల్లో చాలా బాగుంది. కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు. 825 mm తో లభిస్తూ ఉంది. 5.8 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. వాళ్ళైతే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు అనమాట. అంతకన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం వెహికల్ వెయిట్ ఉంది కాబట్టి బరువు మోయలేరు అనమాట. కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. 196 kgs వెయిట్ అనమాట. సో మీరు అది మైండ్లో పెట్టుకొని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. దాని తర్వాత ఫ్రంట్స్ అయిన ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది కదా, అది కొద్దిగా చిన్నగా అయితే ఇచ్చారనమాట. నైట్ టైం విజిబిలిటీ అయితే మీకు అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ అయితే కొంచెం తక్కువే ఉండేది. బట్ చిన్న హెడ్ లైట్ అనమాట. నాకు అదొకటి నచ్చలేదు అనమాట. రౌండ్ కన్సోల్ అయితే ఇచ్చారు. చిన్న కన్సోల్ అనమాట. మీకు అంత ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఏమీ తెలియదు. కన్సిస్టెడ్గా అయితే ఉండేది అనమాట. సో ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంజిన్ దగ్గర హీట్ అయితే అవుతుంది లైట్గా. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే, ఎక్కువ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా సరే మీకు డివైఎస్ ఇంజిన్, లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి మీకు లైట్గా అయితే హీట్ అవుతుంది అనమాట. నేను రైడ్ చేసినప్పుడు అయితే హీట్ అబ్జర్వ్ చేశాను. సో ఒక రకంగా ఇది కాన్ అనే చెప్పాలి. మైలేజ్ వచ్చేటప్పటికి 25 km ఇస్తుంది. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి 25 km అయితే మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇది కానే అనమాట జనరల్ యూజర్కి. దాని తర్వాత ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 3,62,000 రూపీస్ అయితే ఉంది. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపిస్తూ ఉంది. 3 lakhsలో ఈ వెహికల్ తీసుకొస్తే బాగుండేది. KTM అడ్వెంచర్ 390ని హిమాలయన్ 452తో అయితే ఖచ్చితంగా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఆ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 4,10,000 రూపీస్ అయితే ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 3,60,000 రూపీస్ అయితే ఉంది. దగ్గరగా 50,000 రూపాయలు మీరు ప్రైస్ డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా 50,000 రూపాయలు పెట్టారనుకోండి, అడ్వెంచర్ 390లో మనకి చాలా ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట. అవి ఏంటంటే ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ LI వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బెటర్ లైట్స్ అయితే మీకు అన్నిట్లో ఉంటాయి అనమాట. కొద్దిగా పెద్ద లైట్స్ అయితే అన్నిట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే 5 inches కలర్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. అన్నిట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిద్ది అనమాట. తర్వాత క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉండిద్ది. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండిద్ది. పవర్ కూడా మీకు హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. అలాగే సస్పెన్షన్ కూడా మీకు మంచి సస్పెన్షన్ అయితే అన్నిట్లో యూజ్ చేశారు. 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉండిద్ది హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే. ఇట్లా మనకి టెక్ ఫీచర్స్ అయితే అడ్వెంచర్ 390లో ఎక్కువ ఉంటాయి అనమాట హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే. అందుకే మనము ఒక 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. 50,000 రూపీస్ పోతే పోయినాయి. నేను ఒక మంచి ఆఫ్ రోడ్ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అడ్వెంచర్ 390 అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నా దగ్గర 3,60,000 రూపీసే ఉన్నాయి, నాకు ఈ ఫీచర్స్ సరిపోతాయి అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా బెస్ట్ వాల్యూ అనే చెప్పుకోవచ్చు హిమాలయన్ 452. బట్ 3 lakhsలో తీసుకొస్తే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండేది. హాట్ కేక్స్ లాగా అయితే అమ్ముడుపోయేది అనమాట. చూస్తానికి పెద్ద వెహికల్ లాగా అయితే కనిపించింది మీరు ఎక్కడైనా పార్క్ చేసుకుంటే. సో ఇవి ప్రోస్ కాన్స్. అలాగే అడ్వెంచర్ 390తో కంపేర్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.